నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఎన్ని యుగాలైనా సరే మనందరికీ ఉపయోగపడే ఒక గొప్ప సందేశముంది. అదే యోగ వాసిష్టం. నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొనాలో ఇది మనకు చూపిస్తుంది. మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదా, నిజమైన శాశ్వతమైన ఆనందం అసలు ఎందుకు దొరకదో, ఎందుకంత కష్టంగా ఉంటుంది? మన జీవితంలో దానికోసం వెతుకుతూనే ఉంటాం, కాని అది ఎందుకో చేజారిపోతూనే ఉంటుంది. మరి దీనికి సమాధానమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. యోగ వాసిష్టం మనకు చెప్పే మొదటి చాలా ముఖ్యమైన విషయం ఇదే. మనం జీవితంలో ఆనందం కోసం, సుఖం కోసం పరిగెడుతూనే ఉంటాం. కాని ఈ గ్రంథమేమంటుందంటే, మనం వెంటపడే ఈ ప్రాపంచిక సుఖదుఖాలు ఎండమావిలో నీళ్లు కనిపించినట్టు ఒక భ్రమ మాత్రమేనట. అంటే అవి నిజం కాదు, కాసేపు ఉండి మాయమైపోతాయి. సరే, మరి ఈ భ్రమ అంటే ఏంటి? దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. యోగ వాసిష్టం ఈ ప్రపంచంలో మనం పడే సుఖదుఖాలనే సంసారం అని పిలుస్తుంది. ఇదొక చక్రం లాంటిదన్నమాట. అందులోంచి బయటపడలేక మనమలా తిరుగుతూనే ఉంటాం. అయితే ఈ సంసార చక్రం నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది. కాని యోగ వాసిష్టం చెప్పే సమాధానం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పరిష్కారం బయట వస్తువుల్లోనో మనుష్యుల్లోనో లేదట. అది మన లోపలే ఉంది. మన నిజమైన స్వరూపమేంటో తెలుసుకోవడమే అదే ఆత్మజ్ఞానం. ఈ భ్రమ నుంచి బయటపడటానికున్న ఏకైక దారి. చూడండి, ఆధ్యాత్మికత అనగానే మనలో చాలామందికి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఇలాంటివి గుర్తుకొస్తాయి. వాటినే గమ్యం అనుకుంటాం. కాని యోగ వాసిష్టం ఈ విషయంలో మనకొక కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం సాధారణంగా చేసే పనులకు వాటి అసలైన ఉద్దేశ్యానికి ఎంత తేడా ఉందో. తపస్సు చేసేది కేవలం మనస్సుని శుభ్రం చేసుకోడానికే. దానధర్మాలు చేసేది జ్ఞానాన్ని స్వీకరించడానికి, మనల్ని మనం సిద్ధం చేసుకోడానికి. అలాగే మనం చేసే పూజలు, ఇతర కర్మకాండాలన్నీ కూడా మన గురించి మనం తెలుసుకోడానికి, ఆత్మవిచారణ చేసుకోడానికి దోహదపడాలి. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రయాణంలో మనకు ఉపయోగపడే పరికరాలలాంటివన్నమాట, గమ్యం కాదు. అసలు లక్ష్యమేంటంటే మనసుని పవిత్రంగా చేసుకోవడం. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా మారుతుందో అప్పుడు జ్ఞానం దానంతట అదే ఉదయిస్తుంది. ఆత్మదర్శనానికి దారి అదే. సరే, ఇప్పుడు మన చర్చలో అత్యంత కీలకమైన, ముఖ్యమైన భాగానికే వచ్చేశాం. ఆ విముక్తికి, ఆ శాంతికి అసలైన మూలమెక్కడుంది తెలుసుకుందాం. పరమాత్మ. ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఎక్కడో దూరంగా ఆకాశంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో ఉన్నాడని అనుకుంటాం. కాని ఈ గ్రంథం ఆ ఆలోచనని పూర్తిగా ప్రశ్నిస్తుంది. మరి దగ్గరగా ఉన్నాడా అంటే అదీ కాదంటుంది. విచిత్రంగా ఉంది కదా. దూరంగా లేడు, అలా అని మనకు దగ్గరగా కూడా లేడు. మరి ఎక్కడున్నట్టు? ఇక్కడే ఉంది అసలైన రహస్యం. యోగ వాసిష్టం చెప్పే గొప్ప సత్యమేంటంటే, ఆ పరమాత్మ అనేది వేరే ఎవరో కాదు. ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారో, ఎవరు గమనిస్తున్నారో ఆ చైతన్యమే, ఆ స్పృహే పరమాత్మ. అంటే మన నిజస్వరూపమే ఆ అంతిమ సత్యం. కాబట్టి పరమాత్మ అంటే ఏదో బయట వెతకాల్సిన శక్తి కాదు, అది మన యొక్క నిజమైన స్వరూపం. ఎప్పుడూ మనతోనే, మనలోనే ఉండేది. యోగ వాసిష్టం యొక్క ప్రధాన సందేశం, కోర్ ఐడియా ఇదే. సరే, ఈ సిద్ధాంతం వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కాని దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా? వశిష్ఠ మహర్షి దీనికి కూడా ఒక స్పష్టమైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానమనేది అనుకోకుండా, యాదృచ్ఛికంగా వచ్చేది కాదు. దీనికోసం మనం అంకితభావంతో స్వయంగా ప్రయత్నం చెయ్యాలి. దాన్నే పురుషకారం అంటారు. అంటే మనవంతు కృషి మనం చెయ్యాలి. ప్యాసివ్గా ఉంటే సరిపోదు. మరి ఆ ప్రయత్నం ఎలా చెయ్యాలి? దీనికి కూడా కొన్ని దశలున్నాయి. మొదటిది, జ్ఞానుల సహవాసం చెయ్యాలి. రెండోది, శాస్త్ర గ్రంథాలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి. మూడోది, చాలా ముఖ్యం, మన ఆలోచనల మీద, మనసు మీద పట్టు సాధించాలి. ఇక నాలుగోది, నిరంతరం నేనెవరు అనే ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి. ఈ మొత్తం ప్రయాణంలో అసలైన యుద్ధం బయట కాదు, మన లోపలే. మన అంతర్గత అడ్డంకులను జయించడమే అసలైన పని. మరి ఏంటా అడ్డంకులు? అవే అనురాగం అంటే అతిగా ఇష్టపడటం, ద్వేషం
అంటే అసహించుకోవడం. తర్వాత కోపం, లోభం, అహంకారం, అసూయ. వీటినే మనం అరిషడ్వర్గాలు అని కూడా అంటాం. ఈ అంతర్గత శత్రువులను జయించినప్పుడే మనసు నిశ్చలంగా, స్పష్టంగా మారుతుంది. ఇక్కడ వశిష్ఠుడు చెప్పిన ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనస్సులో ఈ చెడు గుణాలన్నీ పెట్టుకుని పైన ఎన్ని తపస్సులు దానాలు చేసినా అవన్నీ కేవలం శరీరానికి భారం తప్ప ఆత్మకు ఎలాంటి మేలు చేయలేవని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? చాలామంది మోక్షమంటే చనిపోయాక వచ్చేది అనుకుంటారు. కానీ యోగవాసిష్టం చెప్పేది వేరు. ఈ జీవితంలోనే మనం బ్రతికి ఉండగానే పొందే స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. ఇది మనందరికీ చాలా ముఖ్యమైన పాయింట్. ఈ జ్ఞాన మార్గం కోసం ఉద్యోగాలు, కుటుంబాలు వదిలేసి అడవులకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదంటోంది. మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూనే వాటిమీద ఉండే అతి అనుబంధాన్ని, అంటే రాగద్వేషాలను వదులుకుంటే చాలు. అలాంటి వాళ్లనే జీవన్ముక్తుడు అంటారు. అంటే బ్రతికి ఉండగానే విముక్తి పొందినవాడు. వాళ్లు కూడా మనలాగే ప్రపంచంలోనే ఉంటారు, పనులు చేసుకుంటారు. కాని వాళ్లని సుఖదుఖాలు బంధించలేవు. ఎందుకంటే వాళ్లు తమ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఇది ఎవరైనా సరే సాధించగల ఒక గొప్ప లక్ష్యం. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం చివరగా ఆలోచించాల్సిన విషయం ఇది. మనకు కావాల్సిన ఆనందం, శాంతి అనే గొప్ప నిధి మన లోపలే ఉన్నప్పుడు దాన్ని ఇంకా బయట ఎక్కడ వెతుకుతున్నాం? అసలు చెయ్యాల్సిందల్లా బయట వెతకడం ఆపి ఒక్కసారి మన లోపలికి తిరిగి చూడటమే.